75వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఎగ్జిబిషన్ నాంపల్లి గ్రౌండ్లో ఆయన జీవిత విశేషాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. దాన్ని తిలకించడానికి ఎమ్మెల్సీ మల్కా కుమ్రయ్య గారు వచ్చారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టారు కదా సార్, ఎట్లా ఉంది? ఇది సేవ్ ఆఫ్ పక్వాడా ప్రోగ్రాంలో 15 days సెలబ్రేషన్లో భాగంగా బ్లడ్ డొనేషన్తో మా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డేతో 17th నాడు బ్లడ్ క్యాంప్స్ స్టార్ట్ అయినాయి. అది రికార్డ్ టైంలో ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి 20,000 క్రాస్ అయినాయి. ఇంకొక కూడా 10,000 వరకు రీచ్ అయ్యేటట్టుగా ప్రయత్నం జరుగుతుంది. సెకండ్ వరకు నడుస్తుంది. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో కూడా స్టార్ట్ అయింది సేమ్. అది దాని తర్వాత మళ్ళీ పెయింటింగ్ కాంపిటీషన్ అయింది. తర్వాత స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అయింది. తర్వాత నిన్న మన 3K రన్ మారథాన్ అయింది. ఈ డ్రగ్స్ ను అవాయిడ్ చేసి డ్రగ్స్ వాడకూడదనే థీమ్తో 8,000 అబోవ్ పర్సన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆల్ ఏజ్ గ్రూప్ నుంచి మోస్ట్లీ యూత్ ఎక్కువ వచ్చారు. అయితే డ్రగ్స్ ను ఎరాడికేట్ చేయడం అనేది మెయిన్ ఉద్దేశం. దాంతో బాగా సక్సెస్ అయింది. అయితే అందులో భాగంగానే ఈ ఫోటో ఎగ్జిబిషన్ మోడీ గారి చిన్నప్పటి నుంచి ఇప్పటి 75 yearsలో అతను ఏ విధంగా అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధాని అయ్యి అందులో ఈ లాస్ట్ 11 yearsలో మన దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 11th పొజిషన్లో ఉన్న కంట్రీ ఇప్పుడు ఎకనామికల్గా మనది ఇప్పుడు 4th పొజిషన్ వచ్చింది. ఇంకా 1 yearలో 3rdకి వెళ్తుంది. అంటే అమెరికా, చైనా తర్వాత మన ఇండియా ఉంటుంది. అంటే ప్రతి డెవలప్మెంట్లో డిజిటల్ ఎకనామీ కానీ ఎకనామికల్ డెవలప్మెంట్ కానీ 25 crore పర్ పీపుల్ ఎబోవ్ పావర్టీ లైన్స్లో వచ్చారు. అంటే ఆపరేషన్ సింధూర్తోని మిలిటరీ పవర్ కూడా వరల్డ్కి చూపించాం. అంటే ఎప్పుడు లేనంత విధంగా మనం ఈ విధంగా గ్రో అయితే వచ్చాము. కాబట్టి వారికి 75 years బర్త్డే సెలబ్రేషన్స్, తర్వాత మన దీన్ దయాళ్ ఆయనది 25th నాడు ఆయన బర్త్డే ఉంది. ఆ రోజు మ్యాసివ్గా మన ట్రీ ప్లాంటేషన్ జరుగుతుంది. ఫైనల్గా 2nd Octoberకు గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా జరపడం అవుతుంది. అది కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ఈ 15 days సేవా పక్వాడా ప్రోగ్రామ్ కింద సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అందులో మోడీ గారికి ఇష్టమైన ప్రాజెక్ట్స్ స్వచ్ఛ భారత్ కానీ, ట్రీ ప్లాంటేషన్ కానీ, తర్వాత 2nd నాడు ఫైనల్గా ఖాదీ పర్చేజ్ చేసి మన ఆత్మనిర్భర్ భారత్ అంటే మన వస్తువులు మనమే ఇండియాలో అన్ని వాడుకోవాలి, మనమే తయారు చేసుకోవాలి, మన ఇంపోర్ట్ మీద ఆధారపడకూడదు ఉండేదాని కొరకు ఈసారి చాలా ఫోకస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు మనం చిప్స్ కానీ మనం అన్ని ఇంపోర్ట్ చేసుకోదు. ఇప్పుడు కాబోయే ఫ్యూచర్లో చిప్స్ కూడా మన దగ్గర మ్యానుఫ్యాక్చర్. కాబట్టి ఏ పిన్ టు స్పేస్ వరకు అన్ని శాస్త్రీయ DRDO కానీ అన్ని మన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కూడా మనం ఇండియాలో తయారు చేసుకొని మనం ఇంతకుముందు ఇంపోర్ట్ చేసేది ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కాబట్టి మన మోదీ గారు వచ్చిన తర్వాత మన కంట్రీ కొరకు, మన కొరకు ఇప్పుడు 2047లో వికసిత్ భారత్ దిశగా పోతున్నాం. దాని కొరకు మనందరం ప్రయత్నం చేస్తున్నాం. మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా 2047లో వికసిత్ భారత్ దిశగా ప్రయాణిస్తున్నాం. దానికి మనందరం కూడా ఏకకంఠంగా ప్రతి పౌరుడు మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతారు. ఈ రోజు నుంచి కూడా GST అమల్లోకి వస్తుంది కదా సార్, అంటే ఇది దసరా దీపావళి కనుకోవచ్చు. GST రేట్స్ తగ్గియడం అనేది చాలా మంచిది. అంటే అది ఒక పేద పౌరుడు నుంచి మొదలుకొని లగ్జరీ ఐటమ్స్ పెద్దోళ్ళ వరకు కూడా ఈ GST రిఫార్మ్స్ తో బెనిఫిట్ జరుగుతుంది. దాంతో రేట్స్ తగ్గుతాయి, దాంతో కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగి మనం ఇండియాలో మనకు అవసరమైన వస్తువులన్నీ కాస్ట్ ఎఫెక్టివ్గా బెస్ట్ క్వాలిటీ ప్రొడక్షన్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం. కాబట్టి చాలా మంది లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద 0 ట్యాక్స్ చేశారు. కాబట్టి అన్ని విధాలుగా హెల్త్ ఇన్సూరెన్స్ మీద బెనిఫిట్ అయింది. అంటే నువ్వు టేక్ ఎనీ ఐటమ్ ఆర్ ఎనీ క్రాస్ సెక్షన్కు ప్రతి ఒక్కరికి దీనివల్ల బెనిఫిట్ అయింది. అదందరికీ కూడా మన అందరం ప్రైమ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి.